మాకెన్నో కష్టాలున్నాయండి. ఎన్నో బాధలున్నాయండి. ఏం చేసినా భగవంతుడు ఏం తీర్చటం లేదండి అని భగవత్ నింద చాలా తొందరగా చేసేస్తాం. త్యాగరాజస్వామి వారి జీవితం ఒకసారి చూడండి. ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్టాలున్నాయి. ఎన్నో బాధలు ఆయన కూడా అనుభవించారు. కానీ ఏ రోజు ధర్మాన్ని తప్పలేదు. భగవంతుణ్ణి దూషణ చేయలేదు. త్యాగరాజస్వామి వారి సొంత సోదరుడే త్యాగరాజస్వామి వారిని ఎన్నో బాధలు పెట్టాడు. ఎంతగానో అవమానించాడు. అయినా సరే త్యాగరాజస్వామి వారు ఎప్పుడూ సోదరుడి మీద ఎప్పుడూ ద్వేషభావాన్ని చూపించలేదు. రాముడి పాదాలు పట్టుకుంటే మనలో ప్రేమ మాత్రమే ఉంటుంది. ద్వేషం ఉండదు. ఎన్నో కష్టాలు అనుభవించినా ఏ రోజు కూడా రాముణ్ణి నువ్వు ఎందుకు నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు అని అడగలేదు. ఆయనకి రామ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పటి నుంచి 40 సంవత్సరాలు వచ్చే వరకు 96 కోట్ల రామనామ జపాన్ని చేసి రాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. రాముల వారు వచ్చారు. త్యాగరాజస్వామి వారికి ప్రత్యక్షం అయ్యారు. ప్రతి క్షణం త్యాగరాజస్వామి వారితో పాటే రామచంద్రమూర్తి ఉన్నారు. అనుగ్రహాన్ని చూపించారు. ఒకసారి నైవేద్యం సమర్పణ చేయటానికి ఏమీ లేకపోతే నా దగ్గర ఏమీ లేదు, ఏం సమర్పణ చేయమంటావు అని అడిగితే సీతమ్మ తల్లి వచ్చారు. సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారు వస్తే సీతమ్మ తల్లి వంట చేసి అక్కడ త్యాగరాజస్వామి వారికి ఇస్తే దానిని నివేదనగా సమర్పణ చేశారంట. అంటే ప్రతి క్షణం రామచంద్రమూర్తి ఎలా త్యాగరాజస్వామితో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. చిన్న కష్టం వస్తే భగవత్ నింద చేస్తామే, ఇంకా ఎన్ని రోజులు ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి, ఇంకా ఎన్ని రోజులు చదవాలి అని అంటామే. త్యాగరాజస్వామి వారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే కనీసం మనలో కొంచెమైనా మార్పు వస్తుంది. భగవత్ నింద చేయకూడదని, సహనంగా ఉంటే ఖచ్చితంగా పరిస్థితులు చక్కదిద్దబడతాయని అర్థమవుతుంది.